తల నుంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. మొదల విజయం ప్రార్థన చేస్తాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రేమ పోయిన బుధవారం దినం నుండి ఈ బుధవారం దినం వరకు సజీవ లెక్కలుగా కాచి కాపాడిన ప్రభు మనం చేసే పనులలోనైనా మాకు తోడు నీడగా ఉండి నేను ఈ బుధవారం దినమునైనా నీ కోరికకు మాకు శక్తిని ఇచ్చి ధైర్యం ఇచ్చినైనా ఇంతవరకు పాటల ద్వారా శుద్ధించి నేను గణపరిచి ఉన్నానైనా ప్రభా నీకు గొప్పగా తెచ్చినైనా ప్రభా ఇంకా నైనా ఎందరైతే రాలేకపోతున్నారో మా బిడ్డలునైనా ప్రభా మీరేనైనా మనకి ఇంటి స్వస్థపరిచినైనా చర్చి మందిరంలోనైనా పాటలు పాడడానికి నేను శక్తిని ధైర్యం ఇస్తామని వచ్చినాం నేను ప్రభా. అవునైనా ప్రభా ఇప్పుడు వచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డలో బట్టి స్వస్థపరుస్తామని వచ్చిన ప్రభా. ఎత్తువే వాక్యములను ప్రభా సాక్షించినటువంటి వాక్యము నేను ప్రభా విని విడిచిపెట్టినప్పుడు అయినా మా హృదయంలో పరీక్షను నడుచున్నామైనా ప్రభా. వచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డలు ప్రేమించండి మా ప్రభువైన యేసునామములో అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన గారికి హృదయపూర్వకంగా ఉన్నాను. పోయిన బుధవారము దేని గురించి మాట్లాడాను నేను మీకు ఐడియా ఉంది కదా. అన్నారు బోయాజ్ గురించి. బోయాజ్ ఎన్ని మాటలు మాట్లాడాడు మేము అంటే 5 మాటలు బ్రతుకు మేలు చేశాడు. ఇప్పుడు ఇంకా పాఠం ఇంకా ఉంది కాబట్టి మొబైల్ మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, సైలెంట్ పెట్టేసి. బోయాజు రూతు పట్ల చేసే మేలు ఇంకా ఎన్నో దాన్ని గమనించాలని కూడా మనం చేస్తున్నాం. పోయిన బుధవారం నాడు బోయాజు నుంచి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ బోయాజు ఎంతో ధనవంతుడిగా యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడుగా, ఉపకారం చేసేవాడుగా, ప్రేమగా మాట్లాడేవాడుగా, తర్వాత అన్నపానాలు కూడా ఇచ్చేవాడిగా విషయం. మరి రూతమ్మ పట్ల బోయాజు ఇంకా ఏమేమి చేస్తున్నాడు అనేది ప్రాముఖ్యమైనది. ప్రియ సోదరి సోదరుల, ఈరోజు కూడా 5 మాటలు చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అద్భుతమైన ప్రసంగం ఇది, ఇంకా లోతైనగా ఉంటుంది, మీరు జాగ్రత్తగా వినాలి. బోయాజు రూతుకి ఇంకేం మేలు చేస్తున్నాడు అనే టైటిల్ పెట్టండి. 5 విషయం నేను ప్రేమతో మీకు పంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరులారా, యవ్వన కోత అయిపోయిన తర్వాత యావాళ్ళు ఇంటికి రావాలంటే వాటిని దున్నగొట్టాలి. బోయాజు ఉన్న పొలంలో యావాల కోత అంతా అయిపోయింది. ఆ కోత అయిపోయిన తర్వాత కళ్ళని తీసుకొచ్చి దాన్ని మొత్తానికి దున్నగొట్టాడు. అంటే ఇప్పుడున్న ట్రాక్టర్లు ఉన్నాయి, లేకుంటే ఎడ్లు ఉన్నాయి తొక్కడానికి. అప్పుడు ఏమితో వాళ్ళు తొక్కించారో తెలియదు, కానీ ఆ దున్నగొట్టి రాత్రి వేళలో పనివారితో ఆ యవాలను తూర్పు పట్టబోతున్నాడు. అతనికి చాలా పనివారు ఉన్నారు, ధనవంతులు కాబట్టి. ఇప్పుడు పూసగుచ్చినట్టుగా నయోమి ఒక కూతురుగా భావిస్తుంది రూతుని. ఈ రోజులున్న అత్తలు కూడా దయచేసి గమనించండి. నీ కోడల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే నీకు అంత మంచిది. కోడల్లో మీ అత్తలను మీరు ఎంత గౌరవిస్తే అది మీకు అంత మంచిది. రూతు నుంచి నేర్చుకునే పాఠం చాలా విలువైనది. అది అత్త కోడల మధ్య సంతోషం. ఈ రోజుల్లో అత్తలైన వాళ్ళు కోడలను చూసి కసకస అంటారు, కోడలైన వారు అత్తలను చూసి కసకస అంటారు. అంటే ఏ సంఘంలో సరిగా లేదు, ఏ గ్రామంలో సరిగా లేదు, ఏ ఇంటిలో కూడా సరిగా లేదు. ఒకవేళ అత్త కుమార్తెలా భావిస్తే బాగుంటుంది, ఒకవేళ కూడాలో తల్లిలా భావిస్తే అన్నీ సదరిపోతాం, సౌఖ్యంగా ఉంటాయి. మాటకు పెంచుకొని అత్త కోడల మధ్యలో మరణం వరకు కూడా కలిసిన వారు ఉంటున్నారు, ప్రేమించిన వారు ఉంటున్నారు.
అత్త చర్చికి వస్తుంది, కోడలు కూడా చర్చికి వస్తుంది. వారంలో 3 సార్లు వాక్యం వింటున్నాం. దేవుడు అదే నేర్పుతున్నాడు మనకు అనేది. అత్త ప్రశ్న వేసుకోవాలి, కోడలు కూడా ప్రశ్న వేసుకోవాలి. ఈ అత్త కోడల మధ్యలో సంభాషణ అద్భుతమైన సంభాషణ ఇద్దరిది. ఎవరిది? రూతుది, నయోమిది. నయోమికి కుమారులు లేరు, నయోమి మాత్రం వెలిగింది. రూతు యవనకాలంలో భర్తను పోగొట్టుకుంది. ఆమెది మోయాబు దేశం. మోయాబు దేశం నుంచి నయోమి దగ్గర బెత్లెహేము ఉండటానికి వచ్చింది కాబట్టి, నయోమిది బెత్లెహేము కాబట్టి బోయాజు కూడా బెత్లెహేము. అది చరిత్ర. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియ సోదరి సోదరులారా. ఇప్పుడు అత్త ఏం చెప్తుంది తెలుసా? కుమారి, నీకు మేలు జరుగుతుంది. ఆ మేలుని నేను వివరిస్తాను తల్లిని, జాగ్రత్తగా విను అని నయోమి రూతుకు చెప్తుంది. ఆ మేలు ఏంటిదంటే, నువ్వు ఎవరు పనికెత్తలేదే పనిచేసావో, ఆ పనికెత్తలేదని పనిచేసిన వాడు బోయాజు సమీప బంధువుడైతాడు మనకి. ఆయన బంధువుడు కాబట్టి ఆయన ఈ రాత్రి యవాను తూర్పు పట్టబోతున్నాడు. నువ్వు అన్నపానాలు చేసుకుని చక్కగా స్నానం చేసి షెంటు పూసుకుని తైలం రాసుకుని బట్టలు కట్టుకుని రాత్రి నువ్వు బోయాజు ఉన్న కల్లానికి వెళ్ళాలని చెప్పింది. ఎవరు? నయోమి. ఎవరికి చెప్పింది? రూతుకు చెప్పింది. రూతు నేను పోను అత్తమ్మ అనలేదు బాబు. ఆమెకు తెలియదు. బంధువు, సమీప బంధువు అంటే దగ్గర బంధువు. అన్ని పూసకృష్ణుడిగా కోడలికి అత్త చెప్తే అత్త మాట విని ఇప్పుడు ఎక్కడ వెళ్ళింది తెలుసా? బోయాజు ఎక్కడైతే తూర్పు పట్టబోతున్నాడో కళ్ళంలో యవాలు, ఆ యవాలు తూర్పు పట్ట కళ్ళానికి వెళ్ళింది. వెళ్ళి ఒక మాట చెప్పింది పోతూ. ఏం చెప్పిందంటే, బోయాజు అన్నపానాలు తినే వరకు, ఎప్పుడైతే పడుకుంటాడో ఆ పడుకున్న స్థలాన్ని కూడా తిరగలేదు, అంతవరకు మార్గం ఉండాలి. వెంటనే బోయాజు కనబడకూడదు. స్నానం చేయమనింది, తైలం రాసుకోమనింది, బట్టలు కట్టుకొని వెళ్ళమనింది, అన్నపానాలు భుజించమనింది. తర్వాత చివరికి మాట చెప్పింది. బోయాజు ఎప్పుడైతే అన్నపానాలు తిన్న తర్వాత, తన హృదయం సంతోషించిన తర్వాత, ఎక్కడైతే పడుకుంటాడో రాత్రి అక్కడ అతని స్థలాన్ని గుర్తించాలని ఓనడు. ఎవరు? నయోమి. ఆమె అంతగా మరుగుంది. అన్నపానాలు ముంచేసాడు, పడుకున్నాడు. ఎక్కడ తెలుసా? ధాన్యం కుప్ప దగ్గర పడుకున్నాడు. ఎవరు? బోయాజు. బోయాజు చాలా ప్రేమ కలిగిన వాడు అని విన్నాం, ఉపకారం కలిగిన వాడు అని విన్నాం, తర్వాత ఆదరించేవాడు అని విన్నాం, సహాయం చేసేవాడు కూడా విన్నాం, దేవుడి చేత ఆశీర్వదింపబడిన వాడు కూడా విన్నాం. అంటే పూసగుచ్చినట్టుగా ఇట్లా అత్త అయితే రూతుకి ఎలా చెప్పిందో ఆ మాటలంతా విని ఎక్కడ వెళ్ళింది? ఇప్పుడు కల్లానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏదైతే అత్త చెప్పిందో అదో ఫాలో అయింది, అదే అనుసరిస్తుంది. ఎందుకు? అత్త చెప్పేది మేలుకరంగా చెప్పింది, కీడుకరంగా కాదు. ఈమెకి మేలు జరగాలంటే అత్త మాట వినాలి, ఈమెకి మేలు కలగాలంటే అత్త మాట వినాలి. ఒక్కసారి చూడండి, 3వ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి. చూద్దాం. ఆమె అత్తైన నయోమి, నా కుమారి, భాషలో చూడు, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానము కదా అని చూశాను. అతల్లో కుమారి అన్నారు. ఎప్పుడన్నా మీ కోడలు భలేదు సార్ అంటారు. కుమారి అంటే ఎంత బాగుంటే తెలుసా? ఈమెది బెత్లెహేము దేశము, ఆమెది మోయాబు దేశం. కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ వెళ్ళి కోడలు తెచ్చుకుందంటే ఈ కోడలు ఎంత అద్భుతమైన కోడలు మీరు చూడాలి.
కుమారి అనే సంభాషణ ఎలా చేసిందో కుమార్తెను చేసినట్టుగా కడపలో పుట్టిన బిడ్డని కూడా కుమారి అంటామా? మరి దానైనా ఏం కావాలి బిడ్డ చెప్పంటాడు. ఎందుకు కన్నాం కాబట్టి. ఈమె ఏమంటే తెలుసా, కుమారి నీకు మేలు కలగాలంటే నేను చెప్పిన మాట వినాలి. అదేంటిదో అన్నీ చెప్పేసింది. చెప్పేసిన తర్వాత బోయాజు పడుకున్న స్థలాన్ని కూడా తిరిగింది. ఇది ఆత్మీయంగా అర్థం చేసుకుని మీరు, భౌతికం కాదు. దీంట్లో ఉన్న సత్యం చాలా విలువైనది. యేసుక్రీస్తు ఇక్కడి నుంచి వచ్చాడు, జాగ్రత్తగా వినాలి. ప్రియ సోదరి సహోదరులారా, ఇప్పుడు రూతు ఎక్కడ వెళ్ళింది అంటే కల్లానికి వెళ్ళింది. ఎవరి కల్లానికి? బోయాజు కల్లానికి. బోయాజు ఆ రాత్రి పనివారి దగ్గర తూర్పు పట్టింపబోతున్నాడు. ఏంటిని? యవాలను. పనివారు ఉన్నారు, భార్య ఉంది, ఆయన కూడా ఉన్నాడు. ఆయన ధనవంతుడు కాబట్టి ఆయనకి కూర్చేసి ఆయన కూర్చొని కూడా పని చేయించేవాడు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళింది అని మనం ఆలోచన చేస్తే రండి చూద్దాం, బైబిల్ దగ్గరికి వెళ్దాం. 3వ అధ్యాయం 7వ వచనం దగ్గర చూద్దాం. బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పడుకునేను. నటలేదు, చాలా అద్భుతమైన పాఠం ఇది. బోయాజు పడుకున్నాడు. పడుకున్న దగ్గరికి రూతు వెళ్ళింది. రూతు ఎప్పుడు వచ్చిందో బోయాజుకి తెలియదు. పడుకున్న తర్వాత ఆ కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి ఈమె కప్పుకుంది, కాళ్ళ దగ్గర పడుకుంది. ఇప్పుడు బోయాజుకి సోయి లేదు అక్కడ, అంటే నిద్రలోకి సోలిపోయినాడు, నిద్ర మత్తులోకి వెళ్ళాడు. రూతు ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చిందో, ఎప్పుడు కాలకాడ పడుకుందో తెలియదు. కానీ సోయి లేకుండా నిద్రలోకి జాగాడు కాబట్టి ఎప్పుడు మేలుకొచ్చింది? అర్ధరాత్రి మేలుకొచ్చింది. మేలుకొచ్చి చూడంగానే కాళ్ళ దగ్గర ఎవరున్నా తెలుసా? ఒక స్త్రీ కనపడింది. గుండె అవశ్యమేందుకు. ఎవరిది? బోయాజు. సడన్గా కనపడినప్పుడు ఎవరికైనా భయమే కాబట్టి చెప్పి రాలేదు, చెప్పకుండా వచ్చి అత్త బోధ ఇది చెప్పొద్దు. నువ్వు బోయాజు కనబడితే ఏ రీతి కూడా ఎప్పుడు ఆయన పడుకున్న స్థలాన్ని మాత్రమే గుర్తిరగాలి. అతడు కప్పుకున్న దుప్పటే బట్టనగా తీసి నువ్వు కలకడ పడుకున్నాలని చెప్పేసి ఆ మాట ఫాలో అయింది. కోడలు అత్త మాట విని ఇప్పుడు జరిగింది అది. ఇప్పుడు బోయాజుకి ఎప్పుడు వచ్చి మేలుకి వచ్చింది? అర్ధరాత్రి వచ్చింది. ఒకసారి చూడండి, చూద్దాం ఆయన మాట్లాడుతున్న సమస్యలు ఏమిటో ఒకసారి చూడండి. 8వ వచనం. మధ్యరాత్రి ఎందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పడుకుని ఉండెను చూసి. పనివారు పడుకున్నారు, పనంతా అయిపోయింది. ఆ మధ్యరాత్రి ఈమె కాళ్ళ దగ్గర పడుకుంది. తర్వాత బోయాజుకి మేలుకొచ్చేసి అర్ధరాత్రి లేచినప్పుడు వెంటనే ఏం జరిగింది తెలుసా? ఒక స్త్రీని చూసేసి గుండెల్లో భయం పుట్టింది, దిగులు చెందుంది. ఎవరేమే? నా భార్యతో నా కౌగిట్లో ఉంటాయి, ఈమె ఎవరింతకి? నాకెవరు చెప్పలేదు, చెప్పి కబురు పెట్టలేదు ఈమె అని చెప్పేసి ఉనికి పడ్డాడు, భయపడ్డాడు, దిగులు చెందుతూ ఉన్నాడు. చూసి మొదటి మాట అన్నాడు, నీవెవరు అని అడిగాడండి. బాబు ముఖం చూడలేదు. నీవు ఎవరు అంటే, నేను నీ దాసురాలైన రూతుని, నీవు నాకు సమీప బంధువు గనుక నీ కొంగు నా మీద కప్పునని అనిందన్నమాట. ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి మీరు. నేను నీ దాసురాలైన రూతును, నీవు నాకు సమీప బంధువుడు కాబట్టి నీ కొంగు తీసి నా మీద కప్పు. అంటే నువ్వు భర్తగా నాకు ఉండాలి. ఏముండాలట? భర్త. కొంగేసేవాడు ఎవరు తెలుసా? భర్తనే. నువ్వు నాకు భర్తగా ఉండాలి అని ఆ మర్మమాట రాయపడలేదు, కానీ దీని పాఠం ఇంకా లోతుగా ఉంది. ఇంకా 2 సార్లు చెప్తే అయిపోతుంది. జాగ్రత్తగా వినండి. మొదటి మాట ఏమన్నాడు తెలుసా? నీవెవరు అని అడిగాడు. ఆమె అడిగిన మాటకు, బోయాజు అడిగిన మాటకి ఈమె సమాధానం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. 9వ వచనం.
అతడు నువ్వెవరు అని అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా. చూశాను, షాక్ అయ్యేటట్లే భయపడిపోయాడు. షాక్లో వచ్చేటప్పుడు ఏం జరిగింది మధ్యరాత్రి? నువ్వు నా కొంగు కప్పమంటుంది, ఏంటిది పరిస్థితి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆమెను ఏం చేస్తున్నాడు తెలుసా? అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. రూతు, నీవు యెహోవా చేత ఆశీర్వాదం పొందిన దానవు. నీవు చిన్నవారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించలేదు, యవనస్తులను కూడా వెంబడించలేదు. నువ్వు రూతు, నీవు యెహోవా చేత ఆశీర్వాదాలు పొందిన దానవు. నువ్వు అంటే దేవుని చేత నువ్వు దీవెనలు పొందిన దానవు, ఆశీర్వాదాలు పొందిన దానవు, నీకు ఇది తగదు అని చెప్పింది. ఆయన ఇచ్చిపెట్టలేదు పాపం రూతు. కారణం తెలుసు, భర్త కావాలి. మొదటి పిరిమిడి చనిపోయాడు మహుల్లో. అయినప్పటికీ ఈమె వయసులో ఉంది, అంత బోధ. ఈమె రూతు బోయాజికి భార్య కావడం ద్వారా యేసు పక్క నుంచి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి, ఇది చాలా అద్భుతమైన పాఠం. ఇది ప్రియ సోదరి సహోదరులారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడు చూడండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దాన్ని చూశాడు అన్నమాట. నా కుమారి, అత్త నా కుమారి అనేది, బోయాజు కూడా నా కుమారి అన్నాడు. రెండో అధ్యాయం నుంచి మొదలుకుంటే కుమారి కుమారి అనుకుంటూ వచ్చాడు బోయాజు. లాస్ట్ వరకు రూతు బోయాజుకి భార్య అయిపోయింది. ప్రియ సోదరి సహోదరుడా, ఎందుకు అంటే కుమారి, నీవు యెహోవా చేత ఆశీర్వాదం దీవెన పొందిన దానవు. నీవు కొద్దివారిని గొప్పవారిని వెంబడించలేదు, యవనస్తులను వెంబడించలేదు అని చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు. రెండో మాట చూడండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడింపగా ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మనకంటే సత్ప్రవర్తన మరి ఎక్కువ అనేది చూశాను. వెర్ ఇస్ ద క్యారెక్టర్? మంచి సాక్ష్యం కలిగినది, దేవుని చేత ఆశీర్వదింపబడినది. క్యారెక్టర్ విషయం, గుణగణాల విషయంలో కూడా మెచ్చుకుంటున్నాడు అక్కడ. ఎవరు? బోయాజు. మొదటి దేవుని యెహోవా చేత దీవెన నొందినది. రెండోది ఆమె సాక్ష్యం గురించి మాట్లాడుతున్నాడు. మూడోది క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎంత మంచిదా అని తెలుసు. ముందున్న సత్ప్రవర్తన కంటే ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఆ సత్ప్రవర్తన మరి విలువైనది. మంచి సత్ప్రవర్తన మంచిదా నువ్వు. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది అని మాట్లాడుతాడు. ఈ మాట క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు, ఆమె సాక్ష్యం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానవు అంటాడు ఈ మాట. ఇంకా మూడో మాటకు వస్తే ఏమన్నాడు చూడండి, చూద్దాం. 11వ వచనం చూద్దామా. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. చూశాను, యోగ్యురాలను చూశాను. ఎవరు? ఋతు. అయోగ్యులు అంటే మంచివారు కాదు, యోగ్యులంటే మంచివారు. నా జనుల ద్వారా నీవు యోగ్యులను తెలుసుకున్నారు. నా జనుల గురించి నువ్వు చెప్పినదంతా చేయడానికి నేను రెడీ. దాని గురించి నేను భయపడను, దానికి నేను ఒప్పుకుంటున్నా. నీవు నేను కావాలని నీకు ఆశ నీకు కలిగి ఉంది కాబట్టి రైట్. నీకు భర్త లేడు, నువ్వు నా దానం కావాలి, నా భార్య కావాలని నువ్వు ఆశించి వచ్చావు. కానీ మన ఇద్దరి మధ్య ఒక అడ్డు కూడా ఉంది. అది ఏంటిదో వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మాట ఎందుకు తొందర ఇవ్వలేదంటే ఆయన చాలా ఆలోచన పోయారు. భక్తిపరుడు కూడా. యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడు. ఈమె దీవెన పొందింది, మంచి యోగ్యురాలుగా ఉంది, మంచి సత్ప్రవర్తన కలిగి ఉంది, ప్రేమ కలిగి అతను చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈమెకి సడన్గా బోయాజు మాట ఇవ్వలేదు. ప్రియ సోదరి సహోదరులారా,
అని ఆలోచిస్తే మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన ఎంత మంచిదో తల్లి. నా జనులంతా నీ యోగ్యురాలుగా అంటున్నారు కాబట్టి, అంటే నువ్వు చాలా మంచిదన్నావు. యోగ్యురాలు ఎవరికి కిరీటం? ఒకసారి చూడండి, బైబిల్కి వెళ్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం చూడండి. యోగ్యురాలు ఎవరికి కిరీటమో చూడండి ఒకసారి, త్వరగా చదవండి. సామెతల గ్రంథం 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. చూశారు, యోగ్యురాలు తన పెనిమిటికి, తన భర్తకు ఏమంట? కిరీటము. కిరీటం పెడితే ఎంత అలంకారం మీరు చూడండి. రాజు రాజవస్త్రాలు వేసుకున్న తర్వాత, రాజు వస్త్రాలు ధరించుకున్న తర్వాత కిరీటం పెట్టకుంటే ముఖ్యమైనట్టే ఉంటాయి. అదే రాజ్య వస్త్రాలకు తగ్గట్టుగా కిరీటం పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటాయి తెలుసా. ఓ స్త్రీ, భార్య, నీ భర్తకు కిరీటముగా ఉండాలని అంటుంది బైబుల్. నీ భర్తకు యోగ్యురాలుగా ఉండాలని అంటుంది బైబుల్. కిరీటముగా యోగ్యురాలుగా ఉంటే అనేక మంది నిన్ను మెచ్చుకుంటారు, గౌరవంతో నిన్ను పొగుడుతూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రూతును ఆశీర్వదించిన దేవుడు, రూతుకు యోగ్యమైన ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడండి? ఆమె యోగ్యంగా కనబడుతూ ఉంది, సత్ప్రవర్తన కలిగి ఉంది కాబట్టి, యెహోవా చేత దీవెన పొందింది కాబట్టి. నువ్వు గొప్పవారిని, కొద్దివారిని, యవనస్తులను వెంబడించలేదు తల్లి. నువ్వు నీ క్యారెక్టర్ ఏంటిదో, నీ సాక్ష్యం ఏంటిదో, నీ ప్రవర్తన ఏంటిదో, నీకెంత మంచిదానో, నీకెంత యోగ్యురాలో మా జనానికి అంతా తెలిసిపోయింది. నీ ఊరు ఎక్కడనో, నీ దేశం ఎక్కడనో, నీ తల్లి ఎక్కడనో, నీ తండ్రి ఎక్కడనో తెలియదు, కానీ నువ్వు మాకు పాఠము నేర్పినామంటారు తెలుసా బోయాజీ మాట. బెత్లెహేములో పుట్టిన వారందరూ కూడా క్రీస్తును అనుసరించిన వారు. బెత్లెహేము అనగా రొట్టెల విల్లు, అంటే భక్తి కలిగిన ప్రజలు ఉంటారు దాంట్లో. అయినప్పటికీ రూత్ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉంది కాబట్టి రూతును మెచ్చుకోవాల్సి వచ్చింది. బోయాజు ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు మాటివ్వలేదంటే, నాకన్నా నీకు ఇంకా దగ్గర సమీప బంధువుడు ఉన్నాడు, నాకన్నా నీకు ఇంకా దగ్గర బంధువు ఉన్నాడు. ఒకవేళ వాడు లేదు అంటే నేను అట్టకైతే అని మాట ఇచ్చాడు. ప్రియ సోదరి సోదరులారా, పెనిమిటికి కిరీటం వెళ్ళాలని తెలుసా? యోగ్యురాలు పెనిమిటికి ఏముంటాయంట? కిరీటముగా. కిరీటముగా. కిరీటం అంటే ఎంత అలంకారం మీరు చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఇప్పుడు అంటున్నాడు కింద బైబిల్ చూడండి ఒకసారి, మనం ఆలోచన చేస్తే అదే సామెతల గ్రంథం చూడండి 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అంటున్నాడు. చూసిన మాట. బ్రతుకున్నంత వరకు భర్తకు యోగ్యురాలుగా ఉంటే కిరీటమే. భర్త మాట వినకుండగా, గౌరవించకుండగా, భర్తను చక్కగా ప్రేమించుకుంటే వాడు దేశరా కుల్లి 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 50 సంవత్సరాలు బతికేవాడు 33 సంవత్సరాలకు తెచ్చుకుంటాడు. సిగ్గు తెచ్చినది మన ఎముకలకు కుళ్ళు. అందుకే ప్రియ సోదరి సోదరులారా, భార్య లోబడి జీవించాలి ప్రతి విషయంలోని బైబిల్ చెప్తుంది కాబట్టి. వేర్ ఇస్ ద క్యారెక్టర్? రూతులో కనబడుతుందని, అన్ని రూతులో కనబడుతుంది. భర్తను పోగొట్టుకున్నప్పటికీ కూడా విధవరాలుగా మిగిలిపోయింది. భర్తను పోగొట్టుకున్నప్పుడు కూడా విధవరాలుగా మిగిలిపోతే ఆ విధవరాలు ఎంత మెచ్చుకుంటున్నాడో బోయాజు మీరు చూడండి ప్రియ సోదరి సోదరులారా. యెహోవా చేత దీవెన పొందినదారో, మంచి ప్రవర్తన కలిగినదారో, నువ్వు యవనస్తులను వెంబడించలేదు, కొద్దివారిని వెంబడించలేదు, గొప్పవారు డబ్బున్న వారిని వెంబడించలేదు. నీ క్యారెక్టర్ ఏంటిదో, నీ సత్ప్రవర్తన ఏంటిదో మాకు తెలిసిపోయింది తల్లి. నువ్వు ఎంత యోగ్యురాలో మా జనమంతా నేను అనుకుంటున్నారు తెలుసా మాట్లాడుతాడు మాట. ఇప్పుడు అంటున్నాడు 4వ మాట. ఏమంటాడు చూద్దాం. ఏమంటాడు చూద్దాం. 12వ వచనం, నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. చూశాను, నిన్ను విడిపించడానికి, నిన్ను నా సొంతం చేసుకోవడానికి, నా భార్యగా చేసుకోవడానికి నాకు వాస్తవమే, నాకుంది ఆ రైట్స్. కానీ నాకన్నా ఎక్కువగా సమీప బంధువుడు నీకు ఉన్నాడు. ఒకవేళ నేను వాడిని అడుగుతాను, ఒకవేళ నయోమి చేతిలో ఉన్న రూతుని ఒకవేళ నువ్వు
స్వాస్థంగా సొంతంగా చేసుకుంటావా అని అడిగితే వాటి మాటను బట్టి నీకు మాటిస్తాను. ఇది బోయా చెప్పిన మాట. ఒకవేళ వాడు కాదంటే నేను రెడీ, ఇంక నేను తోడుగా ఉంటాను. ఎక్కడ చరిత్ర అండి, దీని నుంచి వచ్చాడు యేసుక్రీస్తు ఇక్కడ నుంచే బయలుదేరి పుట్టుక. ఆలోచిస్తే ప్రియ సోదరి సోదరులారా, నాకన్నా ఎక్కువ నీకు సమీప బంధువుడుగా ఉన్నాడు కాబట్టి వాడిని అడిగి చూస్తాను, వాటితో నేను మాట్లాడతాను, వాడిని గురించి చెప్తాను, నయోమి గురించి చెప్తాను. అన్నీ మాట్లాడిన తర్వాత ఒకవేళ వాడు ఒప్పుకుంటే సరిపోతుంది. ఒప్పుకున్నానంటే ఖచ్చితంగా నేను నీకు ఏది చేయాలో అది చేసేస్తాను చెప్పి మాట్లాడతాను. చూడండి, ఇక 13-14 చదువుతాం. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువు ధర్మము జరిపింపని ఎడల సరే, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపేదను, ఉదయం వరకు పండుకొని అని చెప్పి కూడా సభలు ప్రియ సోదరి సోదరులు, అద్భుతమైన ఆత్మీయ పాఠం ఇది. శరీరాశతో వెళ్ళలేదామా, బోయాజు కూడా శరీరాశతో ఆయనకి అభినయ అటక్ కాలేదు. వీరిద్దరి ద్వారా అద్భుతమైన వెలుగులోకి వచ్చింది ప్రియ సోదరి సోదరులారా. ఈ బోయాజు ఈ రూతు ద్వారా యూదా వంశం నుంచి వచ్చింది. యూదా వంశం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో జీవించినంత కాలం ఈ అత్త కోడల సమస్యలో ఈ రూతు ఎందుకు దేవుడు వాడుకున్నాడంటే, రూతులో ఉన్న క్యారెక్టర్ దేవునికి నచ్చింది, రూతు గుణగణాలు దేవునికి నచ్చింది. మోయాబు దేశస్తురాలే కావచ్చు, ఆ దేశ విగ్రహాలతో నిండి ఉన్నది కావచ్చు, వాళ్ళ దేవుడిని అనుసరించినది. కానీ ఎప్పుడైతే రూతు నయోమి కోడలైన తర్వాత, బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె జీవితమే మార్పు చెందింది ప్రియ సోదరి సోదరులారా. వాడు విడిపించినా పర్వాలేదు కానీ, విడిపింపకపోయినా పర్వాలేదు కానీ, వాడు ఒకవేళ ఒప్పుకున్నా వాడు ఇష్టం లేదనుకున్నా కూడా నేను మాత్రం రెడీ చేసిస్తాను ఇక్కడ. కానీ ఈ రాత్రి ఇక్కడ పడుకో, వేరే మధ్యరాత్రి వెళ్ళడానికి వీల్లేదు. ఆ రాత్రి అంతా పడుకొని ఒకరికొకరు గుర్తించి పాటలేని స్థితిలో ఉండి అప్పుడు లేపి రుద్దుతో మరొక మాట మాట్లాడాడు. ఆ మాట ఏంటిదో 15వ వచనం దగ్గర చూద్దాం. 5వ మాట చూద్దాం ఒకసారి చూడండి. మరియు అతడు నువ్వు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కోలుల యాలను కొలిసి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళిన చూశాను. ఇక్కడ కూడా ఉపకారం చేసింది. నీకు ఎవరు దిక్కురుతూ, నీకు భర్త లేడు కదా, నీ అత్త ముసద్ది, ఆమె ముసద్దనంలో ఉంది, పని చేయలేదు పాపం, ఆమెని పోషించాలని నువ్వు కష్టపడాలి కాబట్టి నువ్వు వేసుకున్న దుప్పటి ఇంటి దగ్గర తీసుకురని చెప్పేసి ఆ తూర్పు పట్టిన యవాలు ఏం చేసి తెలుసా, 6 కోలల యవాలు ఆ దుప్పట్లో పోసి మూటె కట్టి బుసు మీద పెట్టి వెళుతలే అని చెప్పాడు. ఇంకా స్టార్ట్ కాలేదు ఇక్కడ యుద్ధం, ఇంకా వాళ్ళు ఒక్కటి కాలేదు, ఇంకా భార్య భర్తలు కాలేదు, ఇంకా ఉంది చాలా చరిత్ర. ఇప్పుడు ఎప్పటి వరకు తెలుసా, 2వ అధ్యాయంలో ఏం చూపించాడు? ప్రేమ అనురాగాలు చూపించాడు, ఉపకారం చూపించాడు. ఇక్కడ చూస్తే రూతు ఒక క్యారెక్టర్ మెచ్చుకుంటున్నాడు, ఆ సాక్ష్యాన్ని మెచ్చుకుంటున్నాడు. ఆమె ఉన్న దీవనకరంగా దేవుని కొరకు బతికినది చెప్తున్నాడు. కాబట్టి ఈ 3వ అధ్యాయం మొత్తానికి ఆలోచన చేస్తే ఇంకా ఆమె సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు కాబట్టి వానితో మాట్లాడిన తర్వాత నేను రైట్ తీసుకుంటాను, నీకు మాట ఇవ్వనప్పుడే నువ్వు చెప్పి అన్ని పొదార్చి పంపించాను. అప్పుడు వచ్చి కుమారి నీ వెళ్ళిన పని ఏమైంది తల్లి అని అడిగితే ఇప్పుడు ఏం చెప్తుందో చూడండి. మన రూతమ్మ గారు ఏం చెప్తున్న మాట చూడండి ప్రియ సోదరి సోదరులారా. 16 వచ్చిన ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగిందని అడగగా ఆమె ఆ మనుషులు తనకి చేసినదంతా తెలియజేసి నీ వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కోలల యవాలు నాకు ఇచ్చినను. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషులు ఊరుకున్నాడు గనుక ఇది ఎలాగో జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండమని చూసా. మళ్ళీ మనం పెట్టింది ఇక్కడ, నువ్వు ఇంకా ముందుకు పోతూ అతనిలో రావాలి మాట.
అతడు నీ మీద ఇష్టం కావాలి కాబట్టి నువ్వు ఊరుకుండిక అని చెప్పేసి మళ్ళీ కోడలికి అత్త చెప్తూ ఉంది కాబట్టి పూసకొచ్చినట్టుగా వచ్చి కోడలు అత్తకు చెప్పేసింది. ఏమేమి మాట్లాడాడు బోయాజు, ఏమేమి చేశాడో మొత్తం చెప్పేసింది. ప్రియ సోదరి సోదరులారా, 4వ అధ్యాయానికి వస్తే అది వచ్చే బుధవారం చెప్తాను, దానికి క్లారిటీగా చేస్తాను ఏంటిదని చెప్పేసి. దానికి ఒక ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు తెలుసా? ఇశ్రాయేలు గోత్రికులు ఎంతమంది అండి? 12 గోత్రికులు. ఇశ్రాయేలు కడుపున పుట్టిన వారు ఎవరు తెలుసా? రూబేను, సీమోను, లేవి, యూదా, ఇశ్సాకారు, జెబూలూను, దాను, ఆషేరు, గాదు, బెన్యామీను, యోసేపు. ఆ తర్వాత ఈ 12 మంది వచ్చారు కదా. ఇశ్రాయేలులో ఎవరైతే వివాహం చేసుకుంటారో పాత నిబంధన కాలంలో చేసుకున్న తర్వాత వాడు చనిపోతే చనిపోయిన భార్యని మర్ది పెళ్లి చేసుకోవాలి. అది చరిత్ర. అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చి ఆగింది. అది ఎవరు చేశారంటే ఆ బంధువులు ఇశ్రాయేలులో సంతానం కలిగించాలని చెప్పేసి ఆ రెఫరెన్స్ చేసిస్తాను. ఒకసారి చూపించి రేపు స్టార్ట్ చేస్తాను. దాన్ని చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం చూడండి. ఐదో వచ్చిన చదువు 25:5. 25:5 వచ్చిన. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయినలా చనిపోయిన వారి భార్య అన్నింటిని పెళ్లి చేసుకోకూడదని చూశారు. అప్పుడు సహోదరులు ఉన్నారు కదా, ఈ సహోదరులు వాళ్ళ అన్న చనిపోతే ఇప్పుడు తమ్ముడు పెళ్ళాడాలి. తమ్ముడు చనిపోతే అన్న పెళ్ళాడాలి. ఎవరిని? వాళ్ళ భార్య. ఎందుకు తెలుసా? సంతానం లేదు కాబట్టి సంతానం కూడా విస్తరించారు. ఇది ఎవరు పెట్టారు తెలుసా? ఈ జీవో ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. మోషే ద్వారా రాయించాడు. దీన్ని బేస్ చేసుకుని రేపు మాట్లాడలేదు. ఇది మీకు అవగాహన ఉండటానికి. ఒకవేళ చదువుకున్న పిల్లలు దాన్ని చదవండి ఇంటికి పోయిన తర్వాత. నేను ఒకసారి మళ్ళీ చదువుతాను. సహోదరులు కూడా నివసించుతుండగా వారిలో కూడా సంతానం లేక చనిపోయినలా చనిపోయిన వారి భార్య అన్నిటి పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెరిమిటి సహోదరుడు ఆమె ఎత్తుకుపోయి ఆమెని పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరపవలను అన్నది. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎవరు జరిగించారు ఈ భర్త ధర్మం అంటే రూతు గ్రంథంలో మనకు కనబడుతుంది. వచ్చే బుధవారం దాన్ని మొత్తానికి విడగొడతాను, మీరు జాగ్రత్తగా విన. ఇప్పుడు బోయాజు పలికిన 5 విషయాలు ఏంటి దీన్ని మనం ఆలోచన చేస్తే చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా తెలుసా? నీవెవరు అని అడిగింది. రెండోది ఏమన్నా తెలుసా? నీవు యెహోవా చేత ఆశీర్వాదము నొందినదాను. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నువ్వు వెంబడించగా నువ్వు చాలా తీవ్ర నొందిన దాను కాబట్టి మంచి సాక్ష్యం కలిగిన దాంట్లో మంచి ప్రవర్తన కలిగిన దానము అన్నాడు. 2 మాట. 3వ మాటకు వస్తే చూడండి, నా కుమారి నువ్వు భయపడకము, నేను నీకు చేసినదంతా నీవు చెప్పినదంతా చేసిస్తాను కదా, నీవు యోగ్యురాలు అన్నాడు మాట. 3వ మాట. 4వ మాటకు వస్తే చూడండి ప్రియ సోదరి సోదరులారా, నిన్ను విడిపించగలవాడు అన్న మాట వాస్తవమే. అయితే నాకు నీకంటే సమీపమైన బంధుడు ఒకడున్నాడు. బోయజు పలికిన మాట. 4వ మాట. 5వ మాటకు వస్తే నువ్వు తెచ్చిన దుప్పటి నాకిమ్ము అని చెప్పేసి 6 యవాలాలు కూరలు తీసేసి ఏం తెలుసా? ఆ 6 యవాల కూరలు తెచ్చి ఆ దుప్పట్లు పోసి మూట కట్టి ఆమె మీద పెట్టి ఎక్కడ పంపించాడు? మల్ల పురములో కనగా బెత్లెహేములోకి పంపించాడు. ఇది 5వ మాట కాబట్టి ఆ 4వ అధ్యాయంలో అతను ఏం చేశాడు, ఇంకా ఎలా వివాహం ఆడాడు అని చెప్పేసి ఆ 4వ అధ్యాయంలో వచ్చే బుధవారం మాట్లాడదాం. అందరు కలుసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాతండి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బోయాజు అద్భుతమైన పాఠం నా తండ్రి మీరు మాకు నేర్పినందుకు నీకు వందనాలు. రూతు అనే మాటకు అర్థం తృప్తి అని బైబిల్లో రాయబడినట్టుగా నాయన గొప్పవారుగా చెప్పినట్టుగా నా తండ్రి బైబిల్ పండితులు చెప్పినట్టుగా మేము వర్ణిస్తున్నాం. అందరు బట్టే స్తోత్రాలు. ఈ లోకములో జీవించినంతకాలం
బ్రతికినంతకాలం అత్త కోడల మధ్యలో సంభాషణ మీరు ప్రేమ కలిగిన జీవితాన్ని ఇవ్వండి ప్రభా. ఒకరికొకరు పగలు ద్వేషాలు పెంచుకుంటే ప్రయోజనం లేదు నాయన. తండ్రి స్తోత్రాలు. రూతుకి ఏ మేలు చేశాడో బోయాజు అద్భుతమైన 5 విషయాలు మీరు మాట్లాడారు. రూతు ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి సాక్ష్యం కలిగిందో నీ చేత ఆశీర్వాదం పొందినది కాబట్టి భర్త పోయినప్పటికీ కూడా ఎవరిని వెంబడించకుండా తన జీవితాన్ని కాపాడుకుంది, తన క్యారెక్టర్ని కాపాడుకుంది. ఈ రోజుల్లో అలాంటి యవనస్తులు, అలాంటి యవన నా తండ్రి విధవరాలు ఉన్నారా ప్రభా? వారు కూడా రూతు ఒక పాఠం నేర్చుకుని వెంబడించడానికి నిన్ను కలిగి జీవించడానికి దయచేయమని కోరుకుంటూ ముందున్న సమయం ఉచిత ప్రకారంగా జరిగించింది సహాయం చేయమని విత్తబడిన వాక్యాన్ని మా గుండెలు మా హృదయంలో ఉంచుకుని భద్రపరచుకుని దాని ప్రకారంగా జీవితాన్ని కంటే భాగ్యం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.